ఆత్మకూరు రాజకీయాలు ఎప్పుడూ వైబ్రెంట్గా ఉంటాయి. సైలెంట్గా పైకి కనిపించిన హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఘన చరిత్ర ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబం సత్తా చాటుకుంటూ వస్తుంది. మంత్రిగా పనిచేస్తూ గుండెపోటుతో మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని కలిగించింది. రానున్న ఎన్నికల కోసం వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగారు. వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది. ఈసారి ఆత్మకూరులో సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మరి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 8న చేసిన 19 సర్వేలో ఆత్మకూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. 19 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 51% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 43% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ 19 సర్వేలో తేలింది. తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన ఆత్మకూరు నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి లెక్కల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46%, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 47% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా వెల్లడవుతోంది. 19 సర్వే 1, 19 సర్వే 2 ఈ రెండిటి మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 51% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా, తాజా సర్వేలో 46% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి విషయంలో మూడ్ ఆఫ్ చేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గతంలో టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన బుల్లినేని కృష్ణయ్యకు 43% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటే, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో 47% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 6% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే, తాజా సర్వేలో 7% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్వల్ప ఎడ్జ్ కనిపిస్తున్నా టఫ్ ఫైట్ అయితే మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ నాటికి స్వింగ్ ఓటర్లే గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతున్నారు. 19 19 ఈ రెండు సర్వేల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి మంచి ఇమేజ్ అయితే కంటిన్యూ అవుతోంది. మేకపాటి విక్రమ్ రెడ్డికి పాజిటివ్ వేవ్ స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థికి ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు, మైనారిటీల మద్దతు కూడా బలంగా ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనంకు క్లీన్ ఇమేజ్, వ్యక్తిగత ఇమేజు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఆత్మకూరు ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు ఆయనకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. అయితే టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది.